హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సీ డ్రామా వరల్డ్. ఈరోజు యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఎపిసోడ్ 23లో ఏం జరగబోతుందో చూడబోతున్నాం. ఎపిసోడ్ 23 ఓపెనింగ్ సీన్లో సూజిజో వాయిస్ మెసేజ్ వింటుంది జీషింగ్ ఇంకా ఆఫీస్కి రాలేదు, ఎక్కడున్నారు అని. వెంటనే ముందు రోజు జరిగిందంతా గుర్తు తెచ్చుకొని తను చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతుంది. జీషింగ్ సూజిజోకి వస్తున్నాను కాసేపట్లో మెసేజ్కి రిప్లై ఇచ్చి తర్వాత తుషామింగ్ మెసేజెస్ కూడా చూస్తుంది. ఎక్కడున్నావు, మీ ఫ్రెండ్ దగ్గర రెస్ట్ తీసుకో అన్నట్టు. తర్వాత ఇంకా లేచి తన బ్యాగ్, ఫోన్ అన్నీ తీసుకొని తన శాండిల్స్ చేతిలో పట్టుకొని సౌండ్ కాకుండా మెల్లిగా నడుస్తూ వెళ్తుంది. హాంటింగ్ కాల్ మాట్లాడుతూ బిజీగా ఉంటాడు. హాంటింగ్ చూడకుండా జీషింగ్ వెళ్తూ డోర్ ఓపెన్ చేయగానే అసిస్టెంట్ టాంగ్ అక్కడ ఉంటాడు. జీషింగ్ని చూసి అసిస్టెంట్ టాంగ్ షాకింగ్లో మీరు ఇక్కడ అని అనలోపే జీషింగ్ నేను హరీలో ఉన్నాను అని చెప్పి అలానే చెప్పులు చేతిలో పట్టుకొని వెళ్ళిపోతుంది. అసిస్టెంట్ టాంగ్ లోపలికి వచ్చి హాంటింగ్తో ఇప్పుడే జీషింగ్ నాకు డోర్ ఓపెన్ చేసింది, తను వెళ్ళిపోయింది అని అంటే తను వెళ్ళిందా అంటే తను ఏదో ఎమర్జెన్సీలో ఉన్నట్టుంది అని చెప్తాడు అసిస్టెంట్ టాంగ్. తర్వాత తను తెచ్చిన మంత్లీ సేల్స్ రిపోర్ట్ హాంటింగ్కి ఇస్తాడు చెక్ చేయమని. హాంటింగ్ అసిస్టెంట్ ట్యాంక్తో ఓల్డ్ ప్రోడక్ట్స్ ప్రైస్ 5% తగ్గించి ఇన్వెంటరీ క్లియర్ చేసి న్యూ ప్రోడక్ట్స్ నెక్స్ట్ బ్యాచ్ 10% ప్రైస్ ఇంక్రీజ్ చేయమని చెప్పి పంపిస్తాడు. తర్వాత జీషింగ్ నుంచి ఏమైనా మెసేజ్ వచ్చిందని చూస్తే జీషింగ్ నుంచి ఎలాంటి మెసేజ్ ఉండదు. నెక్స్ట్ సీన్లో జీషింగ్ ఆఫీస్కి రాగానే లీలు చూసి అవుట్ఫిట్ కూడా చేంజ్ చేయలేదు, అదే అవుట్ఫిట్లో ఉన్నావు, నువ్వు నిన్న నైట్ ఎక్కడ ఉన్నావు నిజం చెప్పు, ఎవరితో ఉన్నావు అంటే నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్తుంది జీషింగ్. నేను తుషామింగ్ కాకుండా నీకు ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ, నాకు తెలిసిన వాళ్ళైన వాళ్ళు, నిజం చెప్పు నేను జెలస్గా ఫీల్ అవుతాను అని అడుగుతుంది లీలీ. దానికి జీషింగ్ ఇంకా నేను హాంటింగ్తో ఉన్నాను అంటే అప్పుడు లీలీ అది మంచిదే కదా, నువ్వు ఎందుకు షైగా ఫీల్ అవుతున్నావు అని అంటే అప్పుడు జీషింగ్ లీలీతో మా ఇద్దరి మధ్య అసలు ఏ రిలేషన్షిప్ ఉంది అనుకుంటున్నావు అని అంటే లీలీ లవ్ రిలేషన్షిప్ అంటుంది. బట్ తను లవ్ చేస్తున్నట్టు ఏం చెప్పలేదు అని అంటుంది జీషింగ్. దానికి లీలీ మనం ఏమైనా కాలేజ్ డేస్లో ఉన్నాం అనుకుంటున్నావా, గిటార్ ప్లే చేసుకుంటూ బయటికి వచ్చి హార్ట్ షేప్లో క్యాండిల్స్ పెట్టి ఐ లవ్ యూ అని చెప్పాలా, నాకు తను చూస్తుంటేనే చాలా రోజుల నుంచి తనకి నీపై ఫీలింగ్స్ ఉన్నట్టు అనిపించింది, బట్ ఇప్పటివరకు హోల్డ్ చేసుకుంటారని అనుకోలేదు అని అంటుంది లీలీ. లీలీ మాటలకి జీషింగ్ ఏం ఆన్సర్ ఇవ్వకపోవడంతో లీలీ ఏమైంది, నువ్వు దేని గురించి వరీ అవుతున్నావు అని అంటే జీషింగ్ ఏమో నాకు స్టిల్ ఇప్పటికీ చాలా ఫాస్ట్గా థింగ్స్ జరిగిపోయినట్టు అనిపిస్తుంది అని అనగానే లీలీ అయితే నెక్స్ట్ థింగ్స్ని ఏం రష్ చేయకు, ఇప్పుడు ఎట్లాగో ఎక్కువ ఇంపార్టెంట్ వర్క్ కూడా లేదు కాబట్టి వెకేషన్కి వెళ్ళు, దీని గురించి ఆలోచించు, నీ టైం తీసుకో అని చెప్తుంది. తర్వాత ఈ కాంట్రాక్ట్ అయితే సైన్ చేయని చెప్పి లీలీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో హాంటింగ్ అండ్ తన అసిస్టెంట్ లిఫ్ట్లో ఉంటారు. తర్వాత హాంటింగ్ జీషింగ్ ఫ్లోర్లో దిగి జీషింగ్ కోసం వెళ్తుంటే సూజిజో అక్కడికి వస్తాడు. మీరు మిస్ డీ కోసం వచ్చారంటే అవును అంటే తను ఇప్పుడే వెళ్ళింది అంటే ఎక్కడికి వెళ్ళింది అని హాంటింగ్ అడిగితే తను యాన్యువల్ లీవ్ మీద ఏదో పని ఉందని వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళింది, జీషింగ్తో ఏదైనా చెప్పాలా, ఏదైనా ఉంటే నాకు చెప్పండి నేను మాట్లాడతాను అని అంటే హాంటింగ్ లేదు తను వచ్చాక నేను తనతో మాట్లాడతానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హాంటింగ్ క్యాట్కి ఫుడ్ ఫీడ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే షావ్ అక్కడికి వచ్చి నాకు తెలిసి నువ్వు ఇప్పుడు నన్ను ఎమోషనల్ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి పిలిచావు కదా అని అంటాడు. అప్పుడు హాంటింగ్ నీకు అనిపిస్తుందా కొన్నిసార్లు కొన్ని గర్ల్స్ ఏం ఆలోచిస్తారో థింక్ చేయడం చాలా కష్టమని అనగానే మిస్టర్ షావ్ నవ్వి సమ్ గర్ల్ అంటే జీషింగ్ గురించా అని అంటాడు. నేను వెళ్ళిన తర్వాత మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అని అడుగుతాడు షావ్. అప్పుడు హాంటింగ్ తను నన్ను అవాయిడ్ చేస్తుంది, ఇంకా వర్స్ట్ ఏంటంటే తన యాన్యువల్ లీవ్ మీద వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళింది అనగానే షావ్ నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు, తను షైగా ఫీల్ అయ్యి ఉండొచ్చు కూడా, తను స్పేస్ కావాలనుకుంటుందేమో, తనని ఆలోచించుకొని స్లోగా అయినా కూడా తను షూర్గా అవుతుంది, నువ్వు అనుకుంటున్నావా జీషింగ్ లాంటి ప్యూర్ గర్ల్కి నీతో అలా ఇంటిమేట్ రిలేషన్షిప్లో ఉన్నాక అంత ఈజీ అని, అందుకే కొన్ని డ్రామాస్ చూడాలి అప్పుడు ఇలాంటివి తెలుస్తాయని అంటాడు. తర్వాత జీషింగ్ హాంటింగ్ పెట్టిన బోన్ వాయేజ్ అనే మెసేజ్ చూస్తుంది తను ఫ్లైట్లో. తర్వాత జీషింగ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళాక హాంటింగ్ పెట్టిన బోన్ వాయేజ్ అనే మెసేజ్ చూస్తున్నప్పుడు వాళ్ళ ఫాదర్ తనని లంచ్ చేయడానికి పిలుస్తాడు. నెక్స్ట్ సీన్లో తుషామింగ్ లూలింజా వాళ్ళ మదర్కి పియానో ప్లే చేస్తూ సింగింగ్ క్లాసెస్ ఇస్తుంది. లూలింజా కూడా వెళ్ళి తన సింగింగ్ అండ్ పియానో ప్లేయింగ్ని చూస్తూ ఉంటాడు. అది అయ్యాక లూలింజా వాళ్ళ మదర్ నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు, వెళ్ళి నాకు వచ్చిన ప్రైజ్ తీసుకురా అని తర్వాత తుషామింగ్ని కూర్చోబెట్టి మీరు నాకు సింగింగ్ నేర్పించినప్పటి నుంచి నేను చాలా బాగా పాడుతున్నాను, చాలా ఇంప్రూవ్ అయ్యాను, నాకు ప్రైజ్ కూడా వచ్చింది అని అంటే తుషామింగ్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఇంకా బాగా పాడగలరు అని అంటాడు. తర్వాత తను తెచ్చిన ప్రైజ్ పెట్టి ఇదా నీకు వచ్చిన ప్రైజ్ అంటే అవును అండ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు నాకు అని చూపిస్తాడు. చూడు అని వాళ్ళ సన్కి కూడా చూపిస్తుంది మిస్ హాన్. ఈ సర్టిఫికేట్ ఈ స్పార్క్లింగ్ వాటర్ తప్ప ఇంకేమి ఇవ్వలేదా అంటే నువ్వు ఏమనుకుంటున్నావు అసలు, నువ్వు నచ్చకపోతే తాగకు అని షామింగ్కి థ్యాంక్ యూ చెప్పి మీ వల్లే నాకు ఈ ప్రైజెస్ వచ్చాయి, మీరు నాకు చాలా బాగా నేర్పించారు, లేకపోతే నాకు ఈ అవార్డు ఎలా వచ్చేది అని అంటుంది. మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ వాళ్ళు చాలా లక్కీ అని అంటుంది మిస్ హాన్. తర్వాత తుషామింగ్ లేట్ అవుతుంది నేను ఇంటికి వెళ్తాను అని అంటే అవునవును లేట్ అవుతుంది అని, మీరు ఒక్కరు వెళ్ళడం ఇప్పుడు ఇంటికి సేఫ్ కాదు అనగానే లూలింజా నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు. వాళ్ళ మదర్ సరే అంటుంది. లూలింజా షూ వేసుకుని వెనకాల తిరిగేసరికి షామింగ్ అక్కడ ఉండడంతో బై మిస్టేక్గా తన ఫుట్పై స్టెప్ వేస్తాడు. తర్వాత తన షూని క్లీన్ కూడా చేస్తాడు.
హాంటింగ్ తన బర్త్డేకి ఇచ్చిన చైన్ గిఫ్ట్ చూస్తూ హాంటింగ్ గురించి ఆలోచిస్తుంది. హాంటింగ్ కూడా జీషింగ్ గురించి ఆలోచించి కాల్ చేయబోయి మళ్ళీ కాసేపు పేషెంట్గా ఉండమని మిస్టర్ షావ్ చెప్పిన మాటలు గుర్తొచ్చి మెసేజ్ చేయకుండా ఆగిపోతాడు. తర్వాత లూలింజా తుషామింగ్ని డ్రాప్ చేసి రాగానే వాళ్ళ మదర్ని ఏం చేస్తున్నావు అంటే, నువ్వు చేసినంత ఎక్కువేం చేయట్లేదులే అంటే, నేనేం చేస్తున్నా అంటే ఒకసారి నీ మొహం చూసుకో ఎంత పెద్ద స్మైల్ ఉందో, ఆయన అనుకోలేదు దేనికి భయపడినా సన్ సమ్డే ఇలా అయిపోతాడని అని అనగానే, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అంటే, నిజంగా నేను సీరియస్గా ఉన్నాను, నేను సపోర్ట్ చేస్తాను, నీ బిజినెస్ కన్నా ముందు కూడా ఫ్యామిలీయే, నువ్వు తొందరగా పెళ్లి చేసుకోవాలి, మంచి రిలేషన్షిప్లో ఉండాలని నేను అనుకుంటాను అనగానే, సరే సరే నాకు అర్థమైందిలే అంటాడు లూలింజా. తర్వాత తను ఫోన్లో వాళ్ళ మదర్ వైరల్ అవ్వడం చూస్తాడు. వాళ్ళ మదర్ నువ్వేం చూస్తున్నావు తుషామింగ్ మెసేజెస్ అంటే, లేదు లేదు అంటే, చూడు నువ్వు వైరల్ అయ్యావు చూడు అంటే, నేను ఎలా వైరల్ అవుతాను అంటే, వాళ్ళ బార్లో పాడిన సాంగ్ అండ్ వీడియో వైరల్ అవ్వడం చూస్తాడు. వాళ్ళ మదర్ అండ్ లూలింజా ఇద్దరు కలిసి చూస్తారు. అందరూ వాళ్ళ మదర్ సింగింగ్ని ప్రేస్ చేయడంతో వాళ్ళ మదర్ అండ్ లూలింజా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలామంది వాళ్ళ నీ వీడియో చూసి నీ కోసమే వచ్చారంట బార్కి అని చెప్తాడు లూలింజా. నేను ఈ విధంగా నీకు హెల్ప్ చేస్తానని అనుకోలేదు అని తన వల్ల తన సన్కి బిజినెస్ పెట్టినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది లూలింజా వాళ్ళ మదర్. ఇంకా హ్యాపీనెస్లో మిస్ హాన్ నేనైతే ఒక డెసిషన్ తీసుకున్నాను అంటే ఏంటి అంటే, నేను ఈ బార్ని కొంటా, నేను ఇన్వెస్ట్ చేస్తాను అనగానే లూలింజా నిజమా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ మదర్ని హక్ చేసుకుంటాడు. అలా అయితే నువ్వు నా బార్కి సెకండ్ లార్జెస్ట్ షేర్ హోల్డర్కి అవుతారు, నీకు డివిడెండ్స్ ఇవ్వడానికి నేను చాలా కష్టపడి పనిచేస్తాను అంటే, లేదు నాకు దానికన్నా ఎక్కువ కావాలి అని అంటుంది వాళ్ళ మదర్. నేను నీ బార్లో ఇన్వెస్ట్ చేసి సెకండ్ షేర్ హోల్డర్ అవుతున్నాను కాబట్టి నేను రెగ్యులర్గా నీ బార్కి వచ్చి పాడతాను అండ్ అది మోర్ కస్టమర్స్ని ఇన్వైట్ చేసేలా చూస్తాను, నీకు హ్యాపీయేనా అని అంటే, లూలింజా నాకెందుకు హ్యాపీగా ఉండదు, నేను చాలా హ్యాపీ అని అంటాడు. ఇంకా వాళ్ళ మదర్ నేను ఇంకా ఎక్కువ సాంగ్స్ ప్రాక్టీస్ చేయాలి, నేను సింగింగ్ ప్రాక్టీస్ చేయాలని చెప్పి అక్కడ నుంచి సాంగ్ పాడుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకో సైడ్ హాంటింగ్ అండ్ జీషింగ్ ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే హాంటింగ్ ఆఫీస్లో ఉన్నప్పుడు అసిస్టెంట్ తాంగ్ అక్కడికి వచ్చి, జీషింగ్ యాన్యువల్ లీవ్ నుంచి వచ్చేసింది, తను ఇవాళ జాంగ్ పేషెంట్ని చూడడానికి క్లినికల్ సెంటర్కి వెళ్తుంది అంటాడు. తర్వాత హాంటింగ్ జీషింగ్ వాళ్ళ స్ట్రాటజీ రిపోర్ట్ రెడీ అయిందా అంటే, లేదు నేను మిస్ జీకి అది తొందరగా ఫినిష్ చేయమని రష్ చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు. తర్వాత జీషింగ్ బొకే తీసుకొని జీషింగ్ అండ్ ఈచన్ కలిసి ఆ పేషెంట్ని చెక్ చేయడానికి వెళ్ళేసరికి ఆమె బెడ్ మీద ఉండదు. జీషింగ్ చూసి మీరు అప్పుడే బెడ్ దిగారేంటి, మీరు రెస్ట్ తీసుకోవాలి అని చెప్తుంది. ఈచన్ కూడా నేను మీకు చాలా టైం చెప్పాను కదా మూవ్ అవ్వద్దు రెస్ట్ తీసుకోవాలని అని అంటే, నేను ఇప్పుడే జస్ట్ బెడ్ మీదకి వెళ్ళి దిగాను బాడీని స్ట్రెచ్ చేయడానికి, పడుకొని టైర్డ్ అయ్యి అని చెప్తుంది ఆ పేషెంట్. తన హస్బెండ్ అని చెప్పి పరిచయం చేస్తుంది జీషింగ్కి. అండ్ షాయిచెన్ని కూడా పరిచయం చేస్తుంది డాక్టర్ షావని. డాక్టర్ షాయిచెన్ వాళ్ళ హస్బెండ్ అన్న అంతా, మీ సర్జరీ సక్సెస్ఫుల్ అయింది, మీరు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, మీ అంతా సిచ్యువేషన్ బాగున్నప్పుడు డిశ్చార్జ్ చేస్తామని చెప్తాడు. జీషింగ్ కూడా వాళ్ళ హస్బెండ్కి మీ వైఫ్ని బాగా కేర్ తీసుకోండి అంటే, సరే నేను మీకు చెప్పినట్టు చేస్తాను అని అంటాడు. అలా అని నాకు లెగ్ ప్రాబ్లం ఉంది, తన కేసులో తను ఎన్ని డేస్లో ఫామ్ వర్క్ స్టార్ట్ చేయొచ్చు అని అడగగానే జీషింగ్ షాక్ అవుతుంది. తర్వాత జీషింగ్ అండ్ సూజిజో ఆఫీస్లో ఉంటారు. జీషింగ్ చేసిన ప్రాజెక్ట్ ప్లాన్ స్ట్రాటజీ ప్లాన్ చూసి సూజిజో చాలా బాగుంది, ఐ థింక్ మీరు హంటింగ్కి వెళ్ళి బ్రీఫింగ్ ఇచ్చేయచ్చు అని అంటాడు. అప్పుడు జీషింగ్ నేను కాదు నువ్వు ఇవ్వాలి అంటుంది. మీరు ఏమైనా జోక్ చేస్తున్నారా, నేను ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను కదా, మీరు సీరియస్లీ ఇల్లు అయితే తప్ప నేను ఇంకోసారి వెళ్ళి హంటింగ్కి బ్రీఫింగ్ ఇవ్వనని అని అంటాడు సూజిజో. ఒక ఇన్విటేషన్ తీసి ఇదే ఏంటో తెలుసా అని అనగానే సూజిజో చూస్తాడు. అది ఫోరం ఆఫ్ లీడింగ్ ఎంటర్ప్రైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెడికల్ ఇండస్ట్రీ ఉండే వాళ్ళకి ఇన్విటేషన్. జీషింగ్ ఇది మనకి వచ్చిందంటే దాని అర్థం మన కంపెనీకి మార్కెట్లో మంచి పేరు వచ్చిందని అనగానే జీషింగ్ అవును, మనం ఈ ఫారంలో మనం చూపించుకోకుంటే మనం షింగ్షన్కి అడ్వర్టైజ్ చేసినట్టు అవుతుంది కదా అని అంటే, సూజిజో అవును అంటాడు. మరి అంత ఇంపార్టెంట్ ఆపర్చునిటీ నేను వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి కదా అంటే, అవును అంటాడు సూజిజో. అప్పుడు జీషింగ్ ఒకవేళ ఒక పని చేద్దాం, నేను వెళ్ళి మిస్టర్ హాన్కి బ్రీఫింగ్ ఇస్తాను, నువ్వు వెళ్ళి స్పీచ్ ఇవ్వు అని అంటే, నో అని అంటాడు సూజిజో. తర్వాత జీషింగ్ నాకు అర్థమైంది మనం రెండూ చేయలేము, సో మీరు వెళ్ళి స్పీచ్ ఇవ్వండి, నేను వెళ్ళి హంటింగ్కి బ్రీఫింగ్ ఇస్తాను అని అంటాడు. నీకు ఇంకా భయం లేదంటే, లేదు నేను వెళ్తాను, ఇది డీల్ అని చెప్పి సూజిజో ఇంకా అక్కడి నుంచి వెళ్తాడు. తర్వాత అసిస్టెంట్ ట్యాంక్ వచ్చి హాంటింగ్తో, షింగ్షన్ కంపెనీ నుంచి వచ్చారు మీకు బ్రీఫింగ్ ఇవ్వడానికి అనగానే, హాంటింగ్ తన పోస్టర్ మార్చగానే వచ్చింది సూజిజో అని చెప్పగానే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవుతాడు. సూజిజో అక్కడికి వచ్చి మిస్టర్ హాన్కి హాయ్ చెప్పి వెళ్ళి అక్కడ కూర్చుంటాడు బ్రీఫింగ్ ఇవ్వడానికి. వెళ్ళి ఇది షింగ్షన్ కంపెనీ లేటెస్ట్ స్ట్రాటజీ ప్లాన్ చూడండి అనగానే హాంటింగ్ తీసుకొని చూస్తాడు. మిస్ జీ ఏం చేస్తుంది అని అంటే, తను స్పీచ్ కోసం ప్రిపేర్ అవుతుందా అంటే, ఏం స్పీచ్ అంటే, మా ప్రోడక్ట్ రీసెంట్గా డెవలప్ అయింది కదా అండ్ ఇండస్ట్రీలో కూడా మంచి పేరు వచ్చింది, సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెడికల్ ఇండస్ట్రీ ఫారంలో తనకి ఇన్విటేషన్ వచ్చింది, సో జీషింగ్ అక్కడ స్పీచ్ ఇవ్వబోతుందని చెప్తాడు సూజిజో. తర్వాత హాంటింగ్ ఈ స్ట్రాటజీ ప్లాన్ తనే రాసిందా అని అంటే, సూజిజో అవును, అది మెయిన్గా తన ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ చేసి ఉన్నాయి, ఏమైంది మిస్టర్ హాన్, ఏమన్నా ప్రాబ్లం ఉంది, ఏమైనా మాడిఫై చేయాలంటే, లేదు ప్లాన్ చాలా క్లియర్గా ఉంది, మార్కెట్ ప్రోడక్ట్ మార్కెట్ పొజిషనింగ్ ఎవ్రీథింగ్ అంతా చాలా ప్లాన్డ్గా ఉంది అంటాడు హాంటింగ్. సూజిజో థ్యాంక్ యూ చెప్పగానే షింగ్షన్కి నిజంగానే ఆ స్ట్రెంత్ ఉంది,
మిస్టీ ఈ ఇన్విటేషన్కి నిజంగా డిజర్వ్ చేస్తుంది అని అంటాడు. సరే ఇంకా నువ్వు వెళ్ళు అనగానే సూజిజో లేచి హంటింగ్కి బాయ్ చెప్పి అక్కడికి వెళ్తాడు. తర్వాత థ్యాంక్స్ అగ్ని లోపలికి రమ్మనంటే సరే అని చెప్పి వెళ్తాడు. తర్వాత హంటింగ్ అసిస్టెంట్ తాంగ్ని నన్ను ఇన్వైట్ చేశారా లీడింగ్ ఎంటర్ప్రైజ్ ఫారం మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెడికల్ ఇండస్ట్రీకి అని అంటే నేను మీకోసం అది రిజెక్ట్ చేశాను అని అసిస్టెంట్ టాంగ్ అంటాడు. వెంటనే హాంటింగ్ ఎక్స్ప్రెషన్ చూసి ఆర్గనైజర్ మిమ్మల్ని ఎలా అయినా వచ్చేందుకు పర్సూట్ చేయమని అడిగాడు, సో మీరు వస్తున్నారని నేను చెప్తాను అని అంటాడు. హాంటింగ్ సరే అన్నట్టు ఐస్ బ్లింక్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో జిషింగ్ హాంటింగ్ ప్రీవియస్ సమ్మిట్లో ఇచ్చిన స్పీచ్ చూస్తూ అలానే తన స్పీచ్ ఎలా ఇవ్వాలో ప్రిపేర్ అవుతూ ఉంటుంది. జిషింగ్ స్పీచ్ని చూస్తూ తనని ఇంట్రడ్యూస్ చేసిన సెగ్మెంట్ రాగానే మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది. నెక్స్ట్ డే ఫారంలో జీషింగ్ తన స్పీచ్ చూసుకుంటూ వస్తుంటేనే హంటింగ్ తన ఆపోజిట్ వచ్చి నించుంటాడు. చూడగానే జీషింగ్ హంటింగ్ని మీరేంటి ఇక్కడ అని అంటాడు. హంటింగ్ వెంటనే తను ఇచ్చిన చైన్ జీషింగ్ మెడలో లేకపోవడం గమనిస్తాడు. నేను ఎందుకు ఇక్కడ ఉండకూడదు అని అడుగుతాడు. తర్వాత నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావా అని అంటే జీషింగ్ లేదు అంటుంది. దెన్ సూజిజోని ఎందుకు పంపించావు బ్రీఫింగ్కి అని అంటే నేను ఇక్కడ స్పీచ్ ఇవ్వాలి కదా, సో నేను స్క్రిప్ట్ ప్రిపేర్ అవుతున్నాను అని చెప్తుంది జీషింగ్. నేను ఒకసారి చూస్తాను అని చెప్పి ఆ స్క్రిప్ట్ తీసుకొని చూస్తాడు హంటింగ్. అది చదివి స్పీచ్ బాగుంది అంటే నిజంగా అంటే బట్ స్టైల్ ఫెమిలియర్గా అనిపిస్తుంది కొంచెం అని అంటాడు. ఇది కొంచెం నేను మాట్లాడేలాగుంది అని అంటాడు హంటింగ్. సరే ఇంకా టైం అవుతుంది నేను వెళ్ళాలి లోపలికి అని అనగానే హంటింగ్ గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ప్రాపర్గా మాట్లాడడమే కాదు సిన్సియర్గా కూడా మాట్లాడాలి, నీ హార్ట్లో ఉన్నది మాట్లాడు అని చెప్తాడు. సరే ఇంకా నేను వెళ్ళాలి అంటే నువ్వు స్పీచ్ తర్వాత అవైలబుల్ ఉన్నావా అంటే ఎందుకు అంటే డిన్నర్ ఉంది ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళందరి కోసం నాతో పాటు రాని అంటాడు హంటింగ్. సరే అంటుంది జీషింగ్. జీషింగ్ వెళ్ళి స్టేజ్ మీద స్పీచ్ ఇస్తుంది. స్పీచ్లో వాళ్ళ కంపెనీ మిషన్ డెవలప్మెంట్ గురించి అండ్ తను లేటెస్ట్గా జరిగిన సర్జరీస్ గురించి షించన్ ఫ్యూచర్ డెవలప్మెంట్ గురించి అంతా చెప్తుంది. తన స్పీచ్కి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంప్రెస్ అవుతాడు, ఇంక్లూడింగ్ హంటింగ్. స్పీచ్ అయ్యాక వాళ్ళిద్దరు కార్లో వెళ్తుంటే హంటింగ్ జీషింగ్తో నువ్వు నీ స్పీచ్ ఎలా ఇచ్చావు అనుకుంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు జీషింగ్ నేను బాగానే ఇచ్చాను అనుకుంటున్నాను, మీకేమనిపించింది అని అడుగుతుంది. ఎక్సలెంట్ అని అంటాడు హంటింగ్. తర్వాత జీషింగ్ మా స్ట్రాటజీ ప్లాన్ చెక్ చేశాక ఏమైనా అడ్వైసెస్ ఉన్నాయా అంటే సూజిజో నీకేం చెప్పలేదా అని అంటాడు హంటింగ్. చెప్పాడు, నాకు జస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలని ఉంది అంటుంది జీషింగ్. అలా అయితే పర్సనల్గా నెక్స్ట్ టైం నువ్వే రిపోర్ట్ చేయి నాకు అని అంటాడు హంటింగ్. జీషింగ్ సరే అంటుంది. తర్వాత హంటింగ్ ఇప్పుడు పొజిషనింగ్ సెట్ అయిపోయింది, సో ఇప్పుడు హ్యూమన్ ప్రాబ్లం మీద ఫోకస్ చేయాలి, ఎండ్ ఆఫ్ ద ఇయర్ కదా, ఇప్పుడు బోనస్ ప్రమోషన్ మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, ఇప్పుడు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయని చెప్తాడు. సరే నేను దాని గురించి చూసుకుంటాను అంటుంది జీషింగ్. తర్వాత హంటింగ్ అండ్ జీషింగ్ ఇద్దరు కార్తీకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉన్న డిన్నర్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక అందరు కలిసి కూర్చుంటారు. తర్వాత మిస్టర్ హంటింగ్కి అక్కడ ఉన్న పర్సన్ టోస్ట్ ప్రపోజ్ చేస్తాడు వైన్తో. బట్ హంటింగ్ నేను ఆల్కహాల్ తాగను అని చెప్తాడు. బట్ నేను టీతోని మీ టోస్ట్ని రిసీవ్ చేసుకుంటానని టీ తాగుతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సరే మిస్టర్ హాన్ కూడా వచ్చారు కదా తింటూ మాట్లాడుకుందామని ఒక పర్సన్ హంటింగ్తో నేను విన్నాను డాంగ్లాంగ్ మెడికల్ రీసెంట్గా షింగ్నాన్ హాస్పిటల్తో 2 years కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిందని, ప్రొక్యూర్మెంట్ కోసం ఆయన ప్రైసెస్ 5% తగ్గాయి అని, దాని గురించి చెప్పండి అంటే ఎక్స్క్లూజివ్ కాంట్రాక్టా లేదా సేమ్ ప్రైస్ ఫర్ అందరు పార్ట్నర్స్ కానీ అడుగుతాడు. అది అందరికీ సేమ్, అన్ని ప్రైజెస్ డౌన్ చేశాము పాత ప్రోడక్ట్స్కి అని చెప్తాడు. తర్వాత డాంగ్లాంగ్ మార్కెట్లో కాంపిటేటివ్ ఉండాలంటే ప్రైస్ తగ్గించాలా, చిన్న కంపెనీలు లాంటి మాకు చాయిస్ లేకుండా చేస్తున్నారు అని అంటే అప్పుడు హంటింగ్ మేము లాస్ట్ 5 yearsలో ఎప్పుడు ప్రైస్ తగ్గియలేదు, ఇప్పుడు మా ప్రాసెస్ కాస్ట్ తగ్గింది కాబట్టి ప్రైస్ తగ్గించాము అండ్ అది మా పార్ట్నర్స్ కూడా ఒక రివార్డ్లా అవుతుంది, అలానే మార్కెట్ షేర్ ఈక్వల్ ఉన్న ఈవెన్ ఇఫ్ చాలా తక్కువ ఉన్నా కూడా నా కంపెనీ దాన్ని కావాలనుకోలేదు అని చెప్తాడు హంటింగ్. సో నేను మీ అందరి నుంచి నేర్చుకుందాం అనుకుంటున్నాను ఇంకా ప్రైస్ ఎలా తగ్గించవచ్చు అనేది అని అంటాడు. అది విన్న చాంకి ఇలా ప్రైస్ తగ్గించుకుంటూ పోయి లూజ్ కాంపిటీషన్ కన్నా విన్ కాంపిటీషన్ మనం అందరం ఉంటే బాగుంటుంది కదా అని అంటాడు. అక్కడ ఉన్న పర్సన్ అదంతా అయినా మిస్టర్ హాన్ అండ్ మిస్టర్ చాంగ్ మీ ఇద్దరికి చాలా బ్రాడర్ విజన్ ఉంది అని చెప్పి వాళ్ళిద్దరికి టోస్ట్ ప్రపోజ్ చేస్తారు. చాంకే జీషింగ్ సైడ్ చూసి మీరు షింగ్చన్ టెక్నాలజీ నుంచి జీషింగ్ కదా అంటే అవును అంటుంది జీషింగ్. మీరు కూడా తాగరా అని అడగానే పక్కన ఉన్న పర్సన్ జీషింగ్కి స్పిరిట్ ఆఫర్ చేస్తే లేదు స్పిరిట్ని తాగనంటే సరే రెడ్ వైన్ తాగండి అని వైన్ పోస్తాడు. మీకోసం నేను తాగుతానని ఆ పర్సన్ తాగానే జీషింగ్ ఇంకా లేచి నేను అందరికీ టోస్ట్ ప్రపోజ్ చేస్తానని ప్రపోజ్ చేసి తను వైన్ తాగుతుంది. తర్వాత ఆ పర్సన్ మేము ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మీరు ఓన్లీ 1 glassతో మా అందరికీ టోస్ట్ ప్రపోజ్ చేశారు, మా అందరికీ ఇది ఓకే, బట్ మిస్టర్ చాంగ్ ఇక్కడ ఈ ఇండస్ట్రీలో బిగ్ షాట్ కదా, సో ఆయన కోసం మీరు మళ్ళీ టోస్ట్ ప్రపోజ్ చేయరా అని అంటాడు. ఎపిసోడ్ 23 ఇక్కడికి ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరగబోతుందో ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.